రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక చౌరస్తా వద్ద జిల్లాకి వచ్చిపోయే వాహనాల నంబర్లను గుర్తించడానికి ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సీసీ కెమెరాలు కోదురుపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాహనాలు, జిల్లాకు వచ్చే అనుమానిత వాహనాలను గుర్తించేందుకే జిల్లా సరిహద్దుల్లో ఆధునిక ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు కొదురుపాక చౌరస్తా వద్ద 2 ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। తద్వారా వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ ర్యాష్ డ్రైవింగ్ చేసిన, అనుమానిత వాహనాలు వచ్చినా ఈ ఆటోమేటిక్ సీసీ కెమెరాల ద్వారా గుర్తించడం జరుగుతుందన్నారు। వీటి ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను, అనుమానిత వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు। అనంతరం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన 05 సీసీ కెమెరాలను ప్రారంభించి నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు। సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎస్పీని పలువురు శాలువాతో సన్మానించారు। ఎస్పీ వెంటనే సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీందర్ గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు।